ఆలు మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ పొటాటో ½ కిలో, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, టమాటా 1, పచ్చి కొబ్బరి ½ కప్, పెరుగు ½ కప్, గ్రీన్ పీస్ ½ కప్, మిల్ మేకర్స్ ½ కప్, జీడిపప్పు 10, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు ½ టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర పుదీనా కొద్దిగా. ఆలు మసాలా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మిల్ మేకర్స్లో హాట్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొబ్బరి, జీడిపప్పు, గసాలు వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. టమాటా వేగిన తర్వాత అందులో పచ్చి బఠానీ, కొబ్బరి, గసాల పేస్ట్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసి కలుపుకోవాలి. అందులో బంగాళదుంప ముక్కలు, నానబెట్టిన మిల్ మేకర్స్ వేసి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసి వన్ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే ఆలు మసాలా కర్రీ రెడీ.